హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఈ వీడియోలో నేను జాక్ ఫ్రూట్ సీడ్స్తో చిప్స్ అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అవి కూడా చాలా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా వస్తాయి. వీడియోని మిస్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ చిప్స్ చేసుకోవడానికి ఫస్ట్గా మనం పనస గింజల పైన ఒక లేయర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. నీట్గా రిమూవ్ చేసుకుని అన్నిటినీ సైడ్కి పెట్టుకొని దాని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా స్లైస్ లాగా చేసుకోవాలన్నమాట. వీటిని మనం వాటర్లో అంతా ఏం వేయం, ఆలు చిప్స్ చేసినట్టు ఇవి డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. వీటిలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్లో వేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మనం చిప్స్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మీరు వీటిని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి, కానీ కొంచెం గ్రేట్ చేసుకోవడానికి సీడ్స్ చిన్నవి కాబట్టి టైం పడుతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు జాక్ ఫ్రూట్ సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జాక్ ఫ్రూట్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో ఎవ్రీ సీజన్కి మిస్ అవ్వకుండా జాక్ ఫ్రూట్ తెచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలాగే ఎవ్రీ టైం సీడ్స్తో మా మమ్మీ కర్రీనో లేదా వాటిని బాయిల్ చేసో స్టీమ్ చేసో ఇస్తారు. ఈసారి డిఫరెంట్గా ఎక్కడో వీడియోలో చూసి ట్రై చేసాం, చాలా నచ్చింది. సో అందుకే మళ్ళీ చేసి మీకు చూపిస్తున్నాం. అలాగే వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ సేపులోనే అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బౌల్లో సాల్ట్ ఇంకా పసుపు రెండు మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటాను. నేను లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతున్న చిప్స్లో లాస్ట్లో మనం చిప్స్ని తీసేస్తాం అనే టైంకి వేసుకోవాలన్నమాట. లైట్గా చిప్స్ ఏం రెడ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. సో ఇలా లైట్గా ఉన్నప్పుడే మీకు తెలిసిపోతాయి. ఆయిల్ బబుల్స్ రావడం స్టాప్ చేయగానే మీరు దీన్ని వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని వాటిని తీసేసుకోవడమే. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న కలర్లోకి వస్తే చాలు. వీటిని తీసేసుకొని ఇంకా తినేయడమే. చాలా అంటే చాలా సింపుల్. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. సో వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు నచ్చితే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్, అలాగే డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసుకొని తినండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.